నిన్నెక్కడో చూసినట్టుంది బాబు. నన్నండి? పేరేమిటి? ప్రతాప్ అండి, రాణా ప్రతాప్. ఏం పని మీద వస్తున్నావు? నేను ఇన్స్పెక్టర్ అండి, కొత్తగా ట్రాన్స్ఫర్ అయ్యి ఈ ఊరు వస్తున్నాను. ఓహో, పోలీస్ డిపార్ట్మెంటా? వెరీ గుడ్ వెరీ గుడ్. పోయిన సిఐ గారు మా పోర్షన్ లోనే అద్దెకుండేవారు. నీకు అబ్జెక్షన్ లేకపోతే నువ్వు ఉండొచ్చు బాబు. అలాగేనండి, నమస్కారం. మా అమ్మాయి ఎల్కనంద బాబు. నమస్కారం అండి. ఊరెంత దూరం ఉంది బాబు? వచ్చేసామండి. వచ్చేసారండి. ఇవాళ మన అదృష్టం పండింది. ఎవరిదో లెదర్ సూట్ కేస్ ఎంతో అందంగా ఉందే. లెదర్ సూట్ కేసు రా. చూసాను సార్, లేదు. సరిగ్గా వెతుకు. వెతికాను సార్, లేదు. చూడరా మళ్ళీ ఆ మూల. ఏమిటండి, ఏమైంది? సూట్ కేసు అండి, లెదర్ది. లోపల ఖాళీ లేదని పైన పెట్టాను, కనబడటం లేదు. రంగరంగా, ఈ ఊరే అంతండి. అంతా రౌడీలు గుండాలు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇలా చేతులు ఎత్తితే చాలు అలా కొట్టుకుపోతారు. నా సంచి, అయ్యో నా సంచి, ఎవడు నా సంచి? అమ్మ సంచమ్మా. ఏమండో ఎలకనంద గారు, ఇదిగో మీ సంచి. 10 మంది పోలీసులు పంపిస్తే కానీ దొరకలేదు. ఆనాడు కూతురికి సమంతకమణి అందించిన జాంబవంతుడు, ఈనాడు ఈ సంచి అందించిన మీరు నాకు ఒకేలా కనిపిస్తున్నారు. దరిద్రం, ఇదేం పోలికరా బాబు. ఏమన్నారు? అబ్బే అంత కంగారు పడిపోతున్నారు. ఇంతకీ సంచులు ఏమున్నాయి? మణులా మాణిక్యాలా? విభూదండి. బూడిదా? అపచారం అపచారం, అలా మాట్లాడకూడదు. కళ్ళు పోతాయి. నోరు తెరవండి. మండుతాయండి. అవునండి. రంగరంగా రంగరంగా కంట్లో పడిందండి. అవునండి. పూతారండి? అయితే దగ్గరకు చూడండి. ఇంకా దగ్గరకు చూడండి. ఇంకా దగ్గరకు చూడండి. మీరా? ఏం బాబు? ఏం లేదు, అద్దెకిచ్చే పోర్షన్ చూపిస్తారా? కమాన్ బాబు. ఇదే బాబు నీ గది. ఆయన బ్రతుకున్న రోజుల్లో మా బెడ్రూమ్. అలాగా అండి. ఇదిగో ఇక్కడే ఆయన ఎప్పుడూ ఈ కుర్చీలోనే కూర్చుని ఊగుతూ ఉండేవారు. కాఫీ తీసుకోండి. థ్యాంక్ యూ. అమ్మా, ఆయనకి మన బాత్రూమ్ సంగతి చెప్పవే. చెప్పడం మర్చిపోయాను బాబు. మీకు మాకు ఒకటే కామన్ బాత్రూమ్. మరీ మంచిదండి. మనం అంతా ఒకే కుటుంబ సభ్యులా కలిసిపోవడానికి ఎప్పుడు ఈ కామన్ బాత్రూమ్లే సహాయపడుతుంటాయి. ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాన్నికం. ఉత్తిష్ఠోత్తిష్ఠ గోవింద బుద్ధిష్ఠ గరుడధ్వజ. ఏమిటండి ఇది పట్టుపగలు? ఎవరైనా చూస్తే బాగుండదేమో. అయ్యయ్యో నాకేం తెలియదండి. బాబు, మా అమ్మాయికి ఇది అలవాటే. ఏమిటి ఇలా మగాళ్ళ మీద పట్టమా? నోనో, కళ్ళు తిరిగి పడిపోవడం. దానికి 3 రోజుల నుంచి ఉపవాసం. నో ఫుడ్, నో టిఫిన్, నో డ్రింక్. అమ్మా అబ్బే, డిస్టర్బ్ చేయను ఆంటీ గారు. సొమ్మసిలిపోయింది కదా, ఇలాగే పడుకోనివ్వండి. చాలా బాగుంది. మీరు వెళ్ళండి ఆంటీ గారు, నేను తీసుకొస్తానుగా. అలాగే బాబు, వెళ్ళండి. అమ్మాయిలే పడుకోండి. తినటానికి బిర్యానీ తెప్పించనా? వద్దండి. అయినా నాకు తెలియగలుగుతాను, ఇంత చిన్న వయసులో ఏమిటి మూఢభక్తి? భక్తి కాదు బాబు, భయం. 2 ఏళ్ల క్రితం ఒక కోయదొర అమ్మాయి చేయి చూసి కన్నెగండ ఉందని చెప్పాడు. కన్నెగండమా? శోభనం రాత్రి. అదే బాబు, ఫస్ట్ నైట్ అవ్వగానే చచ్చిపోతుందని దాని భయం. నేను చచ్చినా నమ్మను. ఎందుకు నమ్మరు? జ్యోతిషాన్ని ఎందుకు నమ్మరండి? సోమవారం వ్రతమహత్యం సినిమా చూసారా? మొన్న టీవీలో వచ్చింది. మా రోజుల్లోనే 100 days అడిగి. అందులో హీరోయిన్ కి కూడా శోభనం రాత్రి భర్త చచ్చిపోతాడని శాపం ఉంది. అందుకే పూజలు పునస్కారాలు చేసి భర్తను బ్రతికించుకుంది. అలాగా? మరి ఈ కన్నె
గండానికి పరిష్కారం ఆ అదే సొల్యూషన్ అదే నాకు తెలియటం లేదు బాబు. నన్ను ప్రయత్నించమంటారా? నువ్వు ట్రై చేస్తావా? ఎస్ ఆంటీ, యు డోంట్ వరీ. వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు శోధించి పరిశీలించి మీ అమ్మాయిని కన్నెగండ నుంచి నేను తప్పిస్తాను. ఏమ్మా ఇంత ఆలస్యమైంది? రాత్రంతా జాగారం చేశానండి. ఆహా. రాబోయే శివరాత్రికి ఇప్పటి నుంచే జాగారం చేస్తున్నా. ఓహో, ఆడపిల్ల జాగారస్య యవ్వనస్య బంగారస్య. ఇదెక్కడి శ్లోకం నాయనా? మూషిక పురాణంలోది. వయసులో ఉన్న ఆడపిల్లకు జాగారం బంగారంతో సమానం అని దాని అర్థం. అసలు ఆ పురాణం పేరే వినలేదే. వినలేదా? ఆహా. లబలబానంద స్వామి వ్రాశారు. శివ శివ, లబలబానంద స్వామి. అవును, గబగబానంద స్వామి కొడుకు జగన భాగే పుట్టుమత్సస్య శోభన గండే ఫటాఫటాహ. శివ శివ. మీరు మాట్లాడితే శివ శివ అని ఆయన డిస్టర్బ్ చేయకండి. ఆ. ఈ అమ్మాయికి శోభన గండం ఉందని ఎవరో జ్యోతిష్కుడు చెప్పాడంట. ఆహా. దానికి ఒక చిన్న అడ్జస్ట్మెంట్, ఏమైనా మీరే ఓ దారి చూపించాలి. జగన భాగస్య పుట్టుమత్సస్య శోభనగండే ఫటాఫట. అంటే అమ్మాయి జగనం మీద పుట్టుమచ్చ ఉన్న అమ్మాయికి కన్యగండం లేదు అని మూషిక శాస్త్రం ఘోషిస్తోంది. అమ్మా ఏమిటే మరేమో ఏమిటే జగనం అంటే ఏమిటమ్మా? అన్నం తింటూ ఏమిటి ఆ పాడు మాటలు? అది అది ఏది ఏది అది లేదండి. ఏది లేదండి? అదక్కడ లేదండి. ఏది ఎక్కడ లేదండి బాబు? అదేనండి పుట్టుమచ్చ. జగనం అంటే నడువే కదండి. నడువే. అక్కడ నాకు పుట్టుమచ్చ లేదండి. పుట్టుమచ్చ లేదా అండి? లేదండి. అయ్యో, కూర్చోండి కూర్చోండి. థ్యాంక్స్ అండి. పర్వాలేదు. ఇన్నాళ్ళు పూజలు వ్రతాలు చేసేని దేవుడు ఒక చిన్న పుట్టుమచ్చ అక్కడ పెట్టొచ్చు కదండి. పెట్టచ్చు కదండి, కుళ్ళు. అవునండి. రంగరంగ రంగరంగ. ఇలా అర్ధరాత్రి శోకాలు పెట్టకండి. ఎవరైనా వింటే నేను మిమ్మల్ని ఏదో చేశాను అనుకుంటారు. నేను ఎప్పుడైనా ఏమైనా చేస్తానండి? లేదు కదండి. మీరేం చేయలేదండి. దేవుడు దేవుడు నాకు అన్యాయం చేశాడు. అంటే మీ అమ్మగారు ఇప్పుడు ఎలా ఏం ఇలా చేయాలి? పడుకో. వస్తా ఆంటీ. రండి ఆంటీ, తలుపు తీసే ఉంది. డిస్టర్బ్ చేశానా బాబు? అబ్బే, ఏమిటో పెద్ద వయసు, నిద్ర పట్టి చావదు. మా ఆయన కుర్చీ ఓసారి చూసుకుందామని వచ్చాను. చూసుకోండి. నిద్ర పాడైందా బాబు? అబ్బే లేదండి. ఏం చేస్తున్నావు? నేను పిపీలిక పురాణం చదువుతున్నాను ఆంటీ. అందులో జగనం మీద పుట్టుమచ్చలేని ఆడవాళ్ళకి ఓ పరిష్కార మార్గం ఉంది. కాల్తీ మిమ్మల్ని కాదు. ఏమిటో బాబు, ఈ వయసులో ఇలా కూర్చోకపోతే కీళ్ల నొప్పులు, ఆహా. రొమాటిక్ పెయిన్స్. మరి అర్ధరాత్రి ఇలా కీళ్ళ నొప్పులతో తిరగకపోతే వెళ్ళి పడుకోవచ్చుగా. సరే, నేను గోయింగ్ బాబు. గుడ్ నైట్ ఆంటీ. గుడ్ నైట్. తలిపేసేయండి. పిపీలక పురాణంలో ఏం రాశారండి? నీలా నడుం మీద పుట్టుమచ్చలేని ఆడపిల్లని మొదటిసారిగా గట్టిగా ముద్దు పెట్టుకున్నప్పుడు శోష రాకపోయినట్లయితే ఆ పిల్లకి కన్యగండం లేనట్లే అని రాశారు. మరి నేను నిన్ను కోనా రంగరంగ కన్యగండం పిపీలకం కుంటున్నానే, దగ్గరకంటురా.